కార్యక్రమం చైర్మన్ సమర్థిస్తున్న కార్యక్రమం లేకపోతే ఇప్పుడున్న చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పడం అది లేదు. అది ఇక్కడ అంటే ఒక అబ్జర్వేషన్ అంతే, దీని మీద మన కామెంట్ కాదు. కానీ ఇప్పుడు నోటీస్ తిరస్కరించారు కాబట్టి ఈ రోజు మళ్ళీ వైసీపీ వాళ్ళు దాన్ని లేవనెత్తినప్పుడు చైర్మన్ కూడా జోక్యం చేసుకున్నారు. సరే నిన్న మాట్లాడారు, నేను అభ్యంతరం పెట్టాను, ఆయన క్షమాపణలు చెప్పారు కదా, ఆ విషయం ఇంకందరితో వదిలేద్దాం అన్న మాట ఆయన అన్నారు. కానీ వదిలేస్తారని నేను అనుకోవట్లేదు. వదల బొమ్మాలి అని వాళ్ళు దాన్ని కొనసాగించేటే ఉన్నారు. వాళ్ళంటే మీరు సాగించలేదా అంటారు వాళ్ళు. అది కూడా మళ్ళీ మీరు వేయలేదా, మీరు వదిలిపెట్టారా ఈ పద్ధతిలో. సార్ కూటమిలో షాక్లు, కొలికిపూడికి దెబ్బ. కొలికిపూడి శ్రీనివాస్ గురించి మనం గతంలో కూడా ఎప్పటికప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాము. ఆయన కాస్త విద్యార్థికుడు, చదువుకున్నవాడు. ఈ టీవీలు వీటిలో చర్చలు, వీటి ద్వారా విశ్లేషణలతో ఎక్కువగా వచ్చారు. కొన్ని సందర్భాల్లో శృతిమించి వ్యవహరించారు. అయినా కానీ వివాదంగా ఉన్న ఆయన అమరావతి జేఏసీ ఆయన సంబంధం ఏంటి అది కూడా కొంత చర్చనీయంగానే ఉండింది. రకరకాలు ఉన్నాయి, ఆ వివరాలు వ్యక్తిగతమైన కాబట్టి మనం పోం. కానీ టికెట్ గురించి కూడా చాలా ఇది జరిగిన తర్వాత ఆయనకు టికెట్ ఇచ్చారు. కానీ ఏ రోజు కూడా అక్కడ ఆయన ఇమిడింది లేదు. తిరువూరు నియోజకవర్గంలో ఆయన బయట నుంచి తెచ్చిపెట్టారన్నదే ఒకటి నడుస్తూ వచ్చింది. ఆయన అంతకుముందు ఉన్న స్థానిక నాయకులు వాళ్ళతో ఇమ్మడలేకపోవటం, మరీ ముఖ్యంగా స్థానిక ఎంపీగా ఉన్న ఆయనతో ఇమ్మడలేకపోవటం. మొన్న నెమలి గ్రామంలో దైవ సన్నిధిలో లేదా దైవ కార్యంలో పట్టు వస్త్రాలు, అక్షింతలు వీటి కోసం ఒకరొకరు లాక్కోవటం చాలా జుగుప్సాకరంగా మారింది. సో దీని మీద అంతకుముందేమో 2 సార్లు పిలిచి మాట్లాడారు, సర్దుకున్నాడు, ఒకసారి నిరాహార దీక్ష చేశారు. చాలా ఉన్నాయి, రికార్డు చాలానే ఉంది. ఆరోపణలు చేశారు. మొన్న మధ్య నేను ఏమాత్రం వెనక్కు తగ్గేది లేదు, ప్రజల తరఫున నా ఇది కొనసాగుతుంది, చాలామంది స్థానికంగా అవినీతి చేసి మట్టి ఇట్లాంటివన్నీ తోగిపోతున్నారు, ఇలాంటి పోస్టులు కూడా పెట్టారు. సభలో కూడా ఆయన ఎవరు దూరంగానే ఉంచుతున్నారు. ఒకసారి మటుకు ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాసులు మాట్లాడారు. నిన్న ఆయనను అడిగారు మీడియా వాళ్ళు, ఏంటి మీరు అంటే ఆయనతో మళ్ళీ మాట్లాడి సర్దుబాటు చేస్తారంటే ఆయనతో మాట్లాడే పని అయిపోయింది. ఇంకా ఏదో అల్గుటేరుగానే మహామహితాత్ముడు అన్నట్టుగా ఈయన ఇంకా పూర్తిగా ఆయనకు ఇచ్చిన ఛాన్స్ అంతా అయిపోయింది. ఆయనతో ఏం మాట్లాడేది ఏం లేదు. అంటే తెలుగుదేశం పార్టీ ఆయన మీద అనధికారికంగా వేటు వేసినట్టే మనం భావించాల్సి వస్తుంది. చాలామంది అంతకుముందు నుంచి అంటున్నట్టుగా మరో రఘురామకృష్ణరాజు అని, ఇవన్నీ మళ్ళీ చాలా రాజకీయ సామాజిక తేడాలు చాలా ఉన్నాయి వాళ్ళ నేపథ్యాలు ఇవన్నీ చూసినప్పుడు. కానీ తెలుగుదేశం పార్టీలో ఉంటూ లేదా కూటమిలో ఉంటూ విమర్శక పాత్ర అయిన పోషిస్తారా, లేక మళ్ళీ 4 రోజులు అది సర్దుకుంటారా? ఆయన మళ్ళీ మాట్లాడలేదు. ప్రతిసారి అది కూడా జరుగుతుంది, కొంత దుమారం వస్తుంది, ఇవన్నీ అవుతాయి. అదైన తర్వాత మీలాంటి వాళ్ళు ఎవరైనా ఒకసారి లైన్లోకి వస్తారు తప్ప మళ్ళీ ఏమీ జరగదు. ఇప్పుడు చిన్ని కూడా మాట్లాడారు, ఆ రోజు మాట్లాడారు. ఆయన నిన్న కూడా ఇది మరీ దాని ఇంకా పెద్ద మాట అన్నాడు కదా పల్లా, తను ఎక్కువగా ఊహించుకుంటున్నాడు. పార్టీ లేకపోతే ఎవరైనా అంత పోస్టులు పెట్టి, అంటే సోషల్ మీడియా పోస్టులు పెట్టి అన్నింటినీ బాగా ఎంకరేజ్ చేసింది. వాళ్ళకి చెప్పింది కూడా పార్టీ నాయకత్వమే ముఖ్యంగా. ఇప్పుడు జీవీ రెడ్డి కూడా దాదాపు అదే విధమైన ఆశ, నేను ప్రోత్సహించాలని వెళ్ళాను, తర్వాత నాకు కుదరలేదని ఆయన బయటకు వచ్చేసారు. ఈయనేమో శాసనసభ్యుడయ్యారు. ఇది ఎలా తిరుగుతుంది అనేది ఒకటైతే, వైసీపీ వాళ్ళు దీన్ని రోజు చెప్పడం, రెండోది కొలికిపూడి దళితుడు కావడం, ఆయనకున్న నేపథ్యం అన్నది కూడా ఎలాంటి రాజకీయమైన దానికి దారితీస్తుంది. నిజంగా ఆయన నోరు విప్పుతారా లేక ఇంకొంతకాలం కాలక్షేపం చేస్తారా అనే ఒక ప్రశ్నార్థకంగా ఉంది. ఇంకోటేమో కేసీఆర్ చిన్ని మీద ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఇప్పుడు నిశ్శబ్దం అయినా కానీ ఆ ఆరోపణలను ప్రతిపక్షం కానీ మీడియా కానీ ముందుకు తెచ్చే ఒక అవకాశం కూడా ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ కొలికిపూడితో పాటు ఇది కూడా ఉండాలి. మిగతా వాళ్ళంటే ఏదైనా సమస్య వస్తుందేమో అని మీ మిత్రుడు బాలకోటయ్య గారు, వీళ్ళు సంక్షేమ బోర్డు కదా, సంక్షేమ కార్పొరేషన్ సాంఘిక, ఆయన నిన్న ఒక ప్రకటన చేశారు. చాలా ఏం బాగాలేదు, స్థానికంగా ఎమ్మెల్యేకే ప్రోటోకాల్ ఉంటుంది, కానీ ఎంపీ కూడా వచ్చినప్పుడు ఎంపీకి కూడా గౌరవం ఉంటుంది, దాన్ని కాదని ఇవన్నీ చేయటం అన్నది బాగాలేదు అని బాలకోటయ్య. అంటే బాలకోటయ్య ఇక్కడ అమరావతి జేఏసీ అంటే మూలం అదే కదా, బహుజన్ జేఏసీ అమరావతి మొత్తానికి అమరావతి ఉద్యమంతో బాగా ముడిపడిన మనిషి. ఈయన కూడా అక్కడే మొదలైనటువంటి
మనిషి ఆయనతో ప్రకటన ఇప్పించడం కూడా ఇవ్వడం కూడా ఇక్కడ గమనించదగిన విషయం. సో కొలిక్కి వచ్చినట్టుగా నో రిటర్న్, పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అంటారు చూడండి, డెడ్ ఎండ్కు చేరుకున్నట్టుగా ఇది కనిపిస్తుంది. ఇంకా రెండో విషయం అండి, శాసనసభలో ఈరోజు గమనిస్తే శాసన మండలి అంటే ప్రతిపక్షానికి ఆధిక్యత ఉంది, అవన్నీ సరే. శాసనసభలో ఈరోజు విష్ణుకుమార్ రాజు కానీ కూన రవికుమార్ కానీ ఇలాంటి కొద్దిమంది అడిగిన ప్రశ్నలు చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. విష్ణుకుమార్ రాజు ఏమో తన నియోజకవర్గ పరిధిలో గిరిజన హాస్టల్లో, ఆదివాసీ హాస్టల్లో వాటి పరిస్థితి గురించి మాట్లాడారు. మనసేమో చాలా వెన్నగానే అక్కడ ఏం పనులు జరగట్లేదు అని ఆయన కామెంట్స్ చేశారు. సో అని మంత్రిగా సర్దుబాటు చేసి చెప్పే ప్రయత్నం చేసినా లేదు, టాయిలెట్స్ లేవు, బాత్రూములు లేవు, ఇన్ని 50 లేవు, 100 లేవు, ఈ లెక్కలతో సహా ఆయన కొంత ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. కూన రవికుమార్ హోంమంత్రికి ప్రశ్న వేశారు, పట్టుకున్నటువంటి మందుగుండు సామాగ్రి ఇట్లాంటివన్నీ పోలీస్ స్టేషన్లలో ఎంత స్టాక్ ఉంది, ఏం జరిగింది అంటే ఇక్కడ ఏదో అవకతవకలు ఉన్నాయి అని కొన్ని వివరాలతో ఆయన వచ్చినట్టుగా ఉన్నారు. అనిత గారు సమాధానం చెప్పిన తర్వాత ఆయన మళ్ళీ అనుబంధ ప్రశ్న వేస్తూ 25 కోట్ల సామాగ్రి స్వాధీనం చేసుకుంటే అందులో 1 లక్ష రూపాయలు, 1 కోటి రూపాయలు కూడా వేలం వేసినట్టుగా లేదు. ఈ గ్యాప్ ఇంత తేడా ఎక్కడికి వస్తుంది, ఇవన్నీ కూడా ఏమైనాయి అనే పద్ధతిలో ఆయన ప్రశ్న వేశారు. ఒక విధంగా ఇది ఆరోపణ, అవినీతి ఇలాంటి ఆరోపణే కదా, ఆ విధమైంది. సో మిగిలిన వాళ్ళు కూడా చాలా ఆసక్తి చూపడం. హోంమంత్రి నేను అన్ని వివరాలు తెచ్చాను, చాలా పొడుగ్గా ఉన్నాయి కాబట్టి నేను చెప్పలేకపోయాను, నేను కూడా ఈ ప్రశ్న వేసాను అన్నారు. ఇంట్రెస్టింగ్ అంటే నాకు కూడా ఈ సందేహం కలిగి నేను కూడా ఈ ప్రశ్న వేసాను, వాళ్ళు ఏదో చెప్పారని ఆమె చెప్తూ ఉన్నారు. మొత్తం మీద చెప్పాలంటే 1-2 సందర్భాల్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా ఒక మాట అన్నారు. ఇది మరీ పెద్దది. ఆయన నిన్నే అన్నారు, అది ఈరోజు పత్రికల్లో కూడా వచ్చింది. భూములను కాపాడే విషయంలో విఫలమవుతున్నాము. మీరు భూములను కాపాడడం కోసం నియమిస్తున్న లాయర్లు, ప్రభుత్వం తరఫున నియమిస్తున్న లాయర్లు అవతలి వాళ్ళతో కుమ్మక్కవుతున్నారు. దానివల్ల మనం ప్రభుత్వం చాలా భూములు కోల్పోయి వాళ్ళ పరం అవుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో పకడ్బందీగా ఉండాలని. మిగతా ఇద్దరు అన్నదాన్ని ఏదైనా అనొచ్చు, కానీ స్వయంగా ఆయన ఇంతకుముందు కూడా లేఖ రాశాడు భూములను కాపాడడానికి విశాఖపట్నం అక్కడ చర్యలు తీసుకోవాలని. అది కూడా ఏమీ జరగలేదు. ఈరోజు కూడా ఆయన అది మాట్లాడారు. సో ఇవన్నీ కొంచెం కూటమికి అంతర్గత షాకుల కింద తీసుకోవాల్సి వస్తుంది. సార్, నితీష్ టు లోకేష్, తెలంగాణ ట్విస్ట్. అదొకటి నితీష్ టు లోకేష్ అంటే బుర్కినే, అదొక ఇంట్రెస్టింగ్. నితీష్కు లోకేష్కు సంబంధం ఏంటి?